అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని ఈ సమాజానికి అందించాలి. పాఠ్య పుస్తకాల్లో భారత రాజ్యాంగం గురించి చెప్పాలి. ఈ పాఠ్య పుస్తకాలు ఇలా కేంద్ర ప్రభుత్వం అనుకుంటే కాదా, రాష్ట్ర ప్రభుత్వాలు అనుకుంటే కావా? రాజకీయం చేసినాయి. కేంద్ర ప్రభుత్వాలు నిజంగా భారత రాజ్యాంగాన్ని పాఠ్య పుస్తకాల్లో చేర్పిస్తే తప్పే ఉంది, రాష్ట్ర ప్రభుత్వాలు చేర్పిస్తే తప్పే ఉంది. ఇవాళ 1వ తరగతి నుంచి ఇలా బీటెక్ దాకా భారత రాజ్యాంగం గురించి చెప్తే తప్పే ఉంది. అవి చెయ్యరు. ఎంత బాధ అంటే అంత బాధ. అంబేద్కర్ గారిని ఓట్ బ్యాంక్ మాత్రమే వాడుకుంటారు. సమాజమా కళ్ళు తెరిచి ఆలోచించండి. ఎంత అవహేళన చేస్తారు, ఎంత అవమానం చేస్తారు, ఎంత ఇబ్బందులకు గురి చేస్తారు. చాలా అంటే చాలా బాధాకరం. అందుకోసమే జైబీంద్ర పత్రికలో ప్రధానంగా రాసినటువంటి ప్రధాన వార్త, ఒక పక్కన అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేస్తూ అంటారు, మరో పక్కన భారత రాజ్యాంగాన్ని కూనీ చేస్తూ అంటారు, మరో పక్కన అంబేద్కర్ గురించి గొప్పగా మాట్లాడుతూ ఉంటారు. నేను అందుకనే ప్రధానంగా రాశాను, భారత రాజ్యాంగానికి భద్రత ఎక్కడా, భారత రాజ్యాంగానికి భద్రత ఎక్కడా, భారత రాజ్యాంగం ప్రమాదంలో ఉందని, భారత రాజ్యాంగం ఇబ్బందిలో ఉందని, భారత రాజ్యాంగాన్ని ఏలన చేస్తున్నారని నేను మొదటి నుంచే చెప్తున్నాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. భారత రాజ్యాంగానికి భద్రత ఇక్కడ, ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్న భారత ప్రభుత్వ యంత్రాంగం, భారత రాజ్యాంగ నిర్మూలనకు లోపల కుట్రలు జరుగుతున్నాయి, భారత రాజ్యాంగ హక్కులన్నీ బంధించబడుతున్నాయి, న్యాయస్థానాలు నిలకడగా ఉన్నాయి, చట్టాలు అదుపు తప్పుతున్నాయి, చందాలు దందాలు కోసమే అంబేద్కర్ వాదాన్ని వాడుకుంటున్న పెద్ద మనుషులు కేవలం రాజకీయ లబ్ధి కోసమే అంబేద్కర్ విగ్రహాలకు దండం పెట్టి దండలేస్తున్నారు. దేశం మొత్తంలో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి రాజ్యాంగ రక్షణ కవచాలలో నిలుస్తున్నారు. జైభీం ఊపిరి, జైభీం నినాదం, రాజ్యాంగ రక్షణ, సామాన్యుల పరిరక్షణ. రాజ్యాంగానికి వ్యతిరేకంగా మత కల్లోలను రెచ్చగొడుతున్నారు. మనం ఎదుగుతూ సమాజాన్ని ఎదిగింపజేయాలి. డాక్టర్ బరిగెల శివ ప్రధానంగా రాసినటువంటి వార్త ఇది. జైభీం దినపత్రికలో రాసిన ప్రధాన వార్త. ఇవాళ ఉన్నటువంటి చాలా న్యూస్ పేపర్లు అండి, ఎక్కడన్నా నిజంగా మనలాగా రాసినట్టు ఉంటారా? వాళ్ళంతా సోకాల్స్. ఆ రోజు మాత్రమే రాస్తారు. ఇవాళ ఉన్నటువంటి పేపర్ల ప్రకటనలు కూడా ఇలా ఎవరికి ఇస్తారంటే అగ్రవర్ణ పేపర్లకే ఇస్తారు. అగ్రవర్ణ పేపర్లకే 50 లక్షల కోట్ల రూపాయలు అగ్రవర్ణ పేపర్లకు బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఇవాళ డబ్బులన్నీ పక్కన పెట్టేసుకొని అంబేద్కర్ జయంతి సందర్భంగా అగ్రవర్ణ మీడియా పేపర్లకు, అగ్రవర్ణ టీవీ ఛానల్కి యాడ్స్ ఇస్తారు తప్ప జైభీం నినాదానికి యాడ్స్ ఇవ్వరు, జైభీం టీవీకి యాడ్స్ ఇవ్వరు. ఎందుకంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్తుంది కాబట్టి, ముక్కుసూటిగా మాట్లాడుతుంది కాబట్టి, ఎవరికి భజన చేయదు కాబట్టి, ఎవరి దగ్గర దాపరించేది కాబట్టి, ఎవరి దగ్గర బిచ్చమెత్తుకోదు కాబట్టి, తప్పును తప్పని చెప్తుంది కాబట్టి, అందుకోసమే జైభీంకు భయపడతారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఎవరి దగ్గర దాపరించలేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం నిజంగా చదివితే ఇలా గర్వంగా బతకచ్చు. ఒక్క పూట బతికినా గర్వంగా బతకచ్చు, ఒక్కరోజు బతికినా బాబాసాహెబ్ అంబేద్కర్ కోసం గర్వంగా బతకొచ్చు, చావచ్చు. అంత గొప్ప మేధావి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఇలా మనం ఏం చేస్తున్నామంటే అమ్ముడు పోయి మన జీవితాన్ని తృణప్రాయంగా వదిలేసుకొని అంబేద్కర్ గారిని అవహేళన చేసేటువంటి రాజకీయ నాయకులు, అంబేద్కర్ గారిని అవమానపరుస్తున్నటువంటి రాజకీయ నాయకులు వాళ్ళ దగ్గర మనం మోకరిల్లి ఇవాళ మనం మన బానిస బతుకులను ఇంకా బలంగా బతుకుతున్నామంటే దానికి కారణము అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం మనకు అర్థం కాకపోవడమే. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మనం అర్థం కాకపోవడం వల్లనే ఇవాళ మన మీద ఇన్ని పెద్ద కుట్రలు జరుగుతున్నాయి. ఈ కుట్రలు ఎంత బలంగా జరుగుతున్నాయో మీకు ఇప్పటికైనా అర్థం చేసుకుంటే మనకు జరిగేటువంటి పరిణామాలు తెలిసినటువంటి నేపథ్యంలో మీకు చెప్తున్నాను. భారత రాజ్యాంగానికి రక్షణ కరువైపోతుందని డాక్టర్ బరిగెల శివ తీవ్ర మనోవేదన వ్యక్తపరిచారు. భారత రాజ్యాంగ ప్రమాణాలను ప్రపంచ దేశాల్లో ప్రభుత్వాలు ఆచరిస్తున్నలో అతిశక్తి లేదన్నారు. భారత రాజ్యాంగాన్ని రక్షించకపోతే భారతదేశం పూర్తిగా ప్రమాదాలు పడే ఆస్కారం ఉందన్నారు. ఒకవైపు దేశం రాజకీయ శక్తుల చేతుల్లో చిక్కుకుపోయి మత విద్వేషాలు రెచ్చగొడుతూ రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రభుత్వ పాలనలు కొనసాగుతున్నాయన్నారు. జైభీం నినాదాన్ని మొయ్యాలంటే దేశంలోనే ఎవరి తరం కాదన్నారు. అలాంటిది నా జీవితాన్ని, నా కుటుంబాన్ని, నా వ్యవస్థను, నా పత్రిక, టీవీ రంగాన్ని పూర్తిగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగానికి రక్షించడం కోసమే కట్టుబడి ఉన్నానని తెలపడంలో ఎంతో గర్వపడుతున్నానన్నారు. బ్రతికినన్ని రోజులు రాజ్యాంగం రక్షణ కోసం, రాజ్యాంగ రక్షణ కొరకు కష్టపడి బ్రతికానని చిరస్థాయి ముద్రను వేసుకోగలిగితే చాలన్నారు. అలాంటప్పుడు అంబేద్కర్ జయంతిని ఆచరిస్తున్న బహుజన వర్గాలకు, రాజకీయ నాయకులకు, ప్రభుత్వాలకు రాజ్యాంగాన్ని రక్షించడంలో ఏమాత్రం శుద్ధి లేదన్నారు. దేశవ్యాప్తంగా ఇద్దరు ప్రధాన నాయకులు రాజ్యాంగ రక్షణ కోసం రక్షణ కవచాల కట్టుబడి ప్రయాసపడుతున్నారని
వాళ్ళ పోరాటంలో రాజ్యాంగం కాస్త ఆయన నిలబడగలుగుతుందన్నారు. అందులో మొదటి ప్రధాన నాయకుడు జాతీయ కాంగ్రెస్ పార్టీ చెందిన రాహుల్ గాంధీ. అయితే రెండవ నాయకుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ కితాబ్ ఇచ్చారు. భారత రాజ్యాంగ హక్కులని బంధించబడుతున్న సమయంలో రాజ్యాంగ రక్షణ కోసం నిలబడాలన్న దృఢ సంకల్పం ప్రతి రాజకీయ నాయకునికి వాళ్ళలో ఒంటబడాలన్నారు. అంబేద్కర్ జయంతి, అంబేద్కర్ వర్ధంతుల సందర్భంగా బహుజన వర్గాలు ఎక్కడ లేని ప్రేమలకు ఆదరభిమానాలకు వలకబోస్తుండడం పచ్చి మోసంగా అనిపిస్తుందన్నారు. మనం ఎదుగుతూ సమాజాన్ని ఎదిగింపజేయాలని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నమ్మిన విశ్వాసాన్ని బలపరచడంలో 80% బహుజనులు విఫలమవుతున్నారు. సొంత స్వార్థ ప్రయోజనాల కొరకు అంబేద్కర్ జయంతిని ఆనవాయితీగా వాడుకునే సంస్కృతికి దిగజారిపోతున్నట్టుగా దేశవ్యాప్తంగా అదే స్థితి కొనసాగించబడుతుందన్నారు. భారత రాజ్యాంగానికి వ్యతిరేక పాలన కొనసాగిస్తున్న ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాలన్నారు. 76 స్వతంత్ర భారతదేశంలో నేటికి జరుగుతుంది కూడా అంబేద్కర్ మీద జరుగుతున్నటువంటి ఓట్ బ్యాంక్ రాజకీయం మాత్రమే అన్నటువంటి ప్రధాన వార్త కూడా రాయడం జరిగింది. ఇప్పటికీ జరుగుతున్నది ఏంటి? అంబేద్కర్ ఓట్ బ్యాంక్ రాజకీయం మాత్రమే. అంబేద్కర్ మీద జరుగుతున్నటువంటి ఓట్ బ్యాంక్ రాజకీయం మాత్రమే. ఇలా మతకల్లోలు సృష్టిస్తున్నారు. ఇవాళ అంబేద్కర్ గురించి చెప్పేటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళని చంపేస్తున్నారు. అంబేద్కర్ గురించి మాట్లాడితే రేపులు చేస్తున్నారు, మర్డర్లు చేస్తున్నారు. ఇవాళ అంబేద్కర్ గురించి విగ్రహాలు పెడితే అడ్డుకుంటున్నారు. ఇలా ఉన్నటువంటి ఏ అయితే బీజేపీ పరిపాలించేటువంటి ఆ రాష్ట్రాల్లో మత కల్లాలు సృష్టించి అంబేద్కర్ వారసుల మీద ఇష్టానుసార దాడులు లేచి, రేపులు లేచి, మర్డర్లు లేచి చంపేసినటువంటి దాఖలలో క్రైమ్ రేట్లో టాప్ పొజిషన్లో ఉన్నటువంటి క్రైమ్ రేటు కూడా దళితులపైన దాడులు చేసినటువంటి వ్యక్తులే. అంబేద్కర్ గురించి మాట్లాడిన వ్యక్తుల మీదనే ఎక్కువ కేసులు అయినాయి. ఇవన్నీ కనబడతలేవా భారతదేశంలో ఈ అన్ని అలజడులు? ఇలా నిన్నగాక మొన్న కూడా ప్రవీణ్ పగడాల గురించి మాట్లాడినటువంటి జైభీం దినపత్రిక, జైభీం టీవీ అంబేద్కర్ గురించి మాట్లాడి, రాజ్యాంగం గురించి మాట్లాడి, బైబిల్ను పట్టుకొని అన్యాయం అని చెప్పిన మనుస్మృతి చేసేటువంటి అనేకమైనటువంటి ఆధారాలను ఈ సమాజానికి అందించే క్రమంలో ప్రవీణ్ పగడాల లాంటి వ్యక్తిని కూడా చంపేసినటువంటి దౌర్భాగ్యమైనటువంటి ఈ రాజ్యంలో ఉన్నాం కదా మనం. ఎంత బాధాకరం! పోలీసు వ్యవస్థ రాజ్యాంగాన్ని ఏ విధంగా కాపాడాలి, రాజ్యాంగానికి ఏ విధంగా లోబడి పనిచేయాలి, నిజంగా అధికారం వాళ్ళ చేతులుంటే, డబ్బులు వాళ్ళ చేతులుంటే, ఆడిందే ఆటగా పాడిందే పాటగా ఇలా ఇంకా కొనసాగితే ఎప్పుడు మనం మేల్కొంటాం? ఎప్పుడు మనం ముందుకు వస్తాం? ఎప్పుడు సమాజాన్ని మనం ప్రభావితం చేస్తాం? ఎప్పుడు సమాజం కోసం మనం పాటుపడతాం? ఇంకెన్ని రోజులు మనం బాధపడాలి? ఇవాళ ఉన్నటువంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి చాలామంది క్రైస్తవులు, చాలామంది బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులు ఇంకా అవమానపడుతున్నారు కదా. ఇంకా కుల వివక్షత మీకు ఎదురవుతుంది కదా. ఇంకా మిమ్మల్ని అంటరాని వాళ్ళగానే చూస్తున్నారు కదా. ఇంకా నీ కుల ఆధారంగానే కదా నేను సర్టిఫై చేసేది. మరి ఇవి మీ బాధలు కాదా? ఇవి మీ అవమానాలు కాదా? ఇంకెప్పుడు మీరు బయటపడతారు? ఇంకెప్పుడు మీరు నిలబడతారు? ఇంకెప్పుడు మీరు ప్రశ్నిస్తారు? ఎన్ని రోజులు ఇంకా ఇవాళ ఓట్ బ్యాంక్ రాజకీయాలు మీ ఓటు నమ్ముకుంటారు? భారత రాజ్యాంగాన్ని చదవండి, బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని చదవండి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ కులానికో మతానికో సంబంధించిన వ్యక్తి కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందరికీ సంబంధించిన వ్యక్తి. బాబాసాహెబ్ అంబేద్కర్ లేకపోతే ఈరోజు రాజ్యాంగం లేదు. రాజ్యాంగం లేకపోతే ఇలా స్త్రీ పురుష అనే భేదం కూడా లేదు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఇలా మోకరిల్లిపోతున్నారంటే ఈ దేశ ప్రధాని ఇలా భారత రాజ్యాంగాన్ని పట్టుకొని ఇలా ప్రమాణం చేసినంటే నేను దేశ ప్రధాని మీద పోటీ చేయడం వల్లనే. నేను చెప్తున్నా కదా, భారత రాజ్యాంగాన్ని ఏ రోజు కూడా గౌరవించలేదు దేశ ప్రధాని. ఎప్పుడైతే వారణాసిలో ఎంపీగా పోటీ చేసిన క్రమంలో ఇంటెలిజెన్స్ వాళ్ళు, ఎస్పీజీ బృందాలు, అక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం, ఎక్కడి నుంచో జైభీం టీవీ ఛానల్లో పెట్టుకున్నటువంటి వ్యక్తి ఇక్కడ భారత రాజ్యాంగం ప్రమాదంలో ఉందని మోడీ మీద పోటీ చేసినటువంటి క్రమంలో దేశ ప్రధాని మోడీ గెలిచిన తర్వాత పార్లమెంట్లో భారత రాజ్యాంగాన్ని పట్టుకొని జైభీం అని ఆయన పాదాలకు దండం పెట్టిండు. అది మనం చేసినటువంటి గొప్ప త్యాగము. భారత రాజ్యాంగాన్ని అవమానం చేసినటువంటి దేశ ప్రధాని కూడా భారత రాజ్యాంగానికి దండం పెట్టేలాగా చేశాం, ఆయన కాళ్ళను మొక్కేలాగా చేశాం. అది కదా చైతన్యం అంటే. ఇలా ఉన్నటువంటి బీజేపీలో చాలామంది ఇలా ఉన్నటువంటి నాయకులు ఉన్నారు, కనీసం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారా? నాకెక్కడ రాజకీయంగా ఇబ్బంది పడతామో, నేనెక్కడ అవమానం పడతామో, నన్ను ఎక్కడ తీసి పక్కన పెడతారో, నాకెందుకు ఈ గోలా అనుకుంటారు. అరే ప్రశ్నించండి, మాట్లాడండి.
ప్రశ్నించి మాట్లాడకపోతే ఇలానే ఉంటుంది. ఇవి జైభీం దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్తల సారాంశము. దయచేసి ప్రతి ఒక్కరు కూడా జైభీం టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, విలువైన కామెంట్ చేయండి. ప్రవీణ్ పగడాల విషయంలో ఎప్పటికి కూడా వదిలిపెట్టేది లేదు. ఇప్పటికే దాని మీద ఇన్వెస్టిగేషన్ సీరియస్గా జరుగుతుంది. ఎంతమంది అయితే పోలీస్ అధికారులు కానీ ఎంతమంది అయితే రాజకీయ నాయకులు వాళ్ళందరూ కూడా ఏదో ఒక రోజు శిక్ష అనుభవించక తప్పదు. ఆ కేసుని ఎట్టి పరిస్థితుల్లో వదిలేసే ప్రసక్తి లేదు. రాజ్యాంగ రక్షణగా చెప్తున్నాను, బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుడు చెప్తున్నాను, అంబేద్కర్ ఆశయాన్ని మోసే వ్యక్తి చెప్తున్నాను, రాజ్యాంగమే ప్రధానంగా భావించేటువంటి క్రమంలో చెప్తున్నాను, రాజ్యాంగాన్ని అనుసరించే క్రమంలో రాజ్యాంగబద్ధంగానే ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానంలో భాగంగానే ప్రవీణ్ పగడాల విషయంలో కూడా జరిగిన కుట్ర కుతంత్రాలని కూడా బట్టబయలు చేయడం జరిగింది. రేపు పొద్దున సుప్రీంకోర్టు, హైకోర్టులో కూడా ఇవాళ జైభీం దినపత్రికలు రాసిన వార్తలు అవన్నీ ఆధారాలు కాబోతున్నాయి. మేము అందరం కూడా చాలామంది ఒకటై ఇవాళ ఉన్నటువంటి సంఘటితమై భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా కూడా నేను తెలియజేస్తున్నాను, ఇవాళ ఉన్నటువంటి ఈ కేసును అంత తొందరగా వదిలిపెట్టేదే లేదు. ఇంకో పాస్టర్ హత్య చేయబడదు, ఇంకో చర్చి మీద దాడులు జరగద్దు, ఇంకో బైబుల్ పట్టుకున్నటువంటి ఏ సోదరి మరి అటాక్ చేయొద్దు, ఇబ్బందులకు గురి చేయొద్దని రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ సాక్షిగానే తెలియజేస్తున్నాను. దయచేసి జైభీం టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, విలువైన కామెంట్ చేయండి, పేబ్యాక్ టు చేయండి. మీ అందరికీ మరొకసారి కూడా జైభీం టీవీ ప్రత్యక్షమైనటువంటి అంబేద్కర్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఆదరించండి, అభిమానించండి. ఇది మన గొంతుక, మన ఆలోచన విధానం. జైభీం టీవీ ఇది మన ఒక్కరిదే కాదు, సబ్బండ కులాలు, సబ్బండ వర్గాలకు సంబంధించిన నినాదము. తప్పకుండా మీ అందరూ అండగా ఉంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్. జై భీమ్ ఆల్.